నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఒక కొత్త వ్యక్తి వచ్చారు. ఆయన ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షకుడిగా వైసీపీ తెగ ప్రచారం చేసుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే చాలా ఆలయాలు నిర్మించారని, తిరుమలలో ఆయన సమూల మార్పులు తీసుకొచ్చారని, అలాగే దేశ విదేశాల్లో కూడా దేవస్థానాలు నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని చెప్పుకుంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి మొన్నటి వరకు హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి, సనాతన ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటుంటే, నిన్నటి వరకు ఆయన్ని కమెంట్ చేయడం మనం చూసాం. మరి కొత్తగా వెలిసినటువంటి ఈ హిందూ ధర్మ పరిరక్షణ గురించి మరి ఏ విధంగా మాట్లాడాలి అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త పరిరక్షకుడు వచ్చారండి. ఆయన ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన హయాంలో ఆలయాల్లో జీర్ణోద్ధారణ పనులు కావచ్చు, తిరుమలలో పవిత్రతను కాపాడడం విషయంలో కావచ్చు, కొత్త కొత్త ఆలయాలు నిర్మించడంలో కావచ్చు, వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి పరిపూర్ణంగా చేశాడు అని చెప్పి కూడా వైసీపీ ప్రచారం చేసుకుంటూ ఉంది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ కొత్త అవతారం ఎత్తాడంటారు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎత్తాడు అనేది ఆయనకి చూస్తుంటే, ఎలక్షన్ ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు అప్పుడు హిందువులు గుర్తొస్తారు ఆయనకి. అంటే గతంలో కూడా చూసుకుంటే ఆయన సీఎం అవ్వకముందు హిందువుల గురించి, అంటే ఆయన స్వామీజీల దగ్గరికి వెళ్ళటం, అక్కడ ఇక్కడ పుష్కరాల స్నానం అని చెప్పి అవి ఇవి చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే హిందూ ఆచారాలు నేను పాటిస్తున్నానని చెప్పి కానివ్వండి, ఇలాంటివన్నీ చేశాడు. ఆయన ఎప్పుడైతే సీఎం అవుతాడో అప్పుడు ఆయనకి గుర్తొస్తుంది ఆయన క్రిస్టియన్ అని. అంటే గుర్తొచ్చేది కాదండి, నటించాడు. ఎప్పుడు కూడా ఆయన నటిస్తున్నాడు. ఆయన సీఎం అంటే సీఎం పోస్ట్ వస్తే ఆయన విశ్వరూపం ఏంటనేది ప్రజలకు చూపిస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు భారతదేశం అంటే హిందువులు, ఇది ఎక్కడ చూసినా మూలాలు ఎక్కడ తీసుకున్నా కూడా మనకు ఎక్కడో ఒకటి చారిత్రాత్మకంగా ఉండే కట్టడాలే కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా మనకు హిందూ ధర్మం అనేది కనపడుతూనే ఉంటుంది ప్రతి చోట కూడా. అలాంటిది మనం చూస్తే కొన్ని గుళ్ళు ధ్వంసం చేయటం కానివ్వండి, రథాలు తగలబెట్టడం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే, అంటే ఎప్పుడూ కూడా క్రిస్టియానిటీ కూడా అండి జనరల్గా అయితే అంత లేదు ఆంధ్రప్రదేశ్లో. ఉంది, ఓకే ఉంది, కానీ ఇంత విచ్చలవిడిగా ఊర్లోకి వెళ్ళిపోయి మీరు ఇది మతం పుచ్చుకోవాలనే కానివ్వండి, బాప్టిజం తీసుకోవాలని నదుల్లో తీసుకెళ్ళి ముంచడం, ఇట్లాంటివన్నీ చాలా జరిగాయి అసలు. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం కాబట్టి మనం కూడా అది ఫాలో అవ్వాలి అన్నట్టు ఒక మెస్మరైజ్ చేసేసారు జనాల్ని కూడా. మీరు చూడండి, గుళ్ళు కూడా ఎక్కడా కూడా పవిత్రత కూడా కాపాడలేదు. అంటే పెద్ద టెంపుల్ తిరుపతి దగ్గర నుంచి తీసుకున్న ఏ గుళ్ళో చూసినా కూడా తిరుపతి పవిత్రత అనేది లేదు. ఏ గుళ్ళో కూడా హిందూ ధర్మ ఆచారాల ప్రకారం ఎక్కడా నియమాల ప్రకారం కానీ పూజలు కానీ ఇలాంటివి ఏం లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే భజన చేసే వాళ్ళు హిందువులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళిపోయి పోస్టులలో కూర్చోపెట్టడం. అది కూడా ఇంకా పెద్ద టెంపుల్స్ అయితే మనం చూస్తే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు క్రిస్టియన్స్ అయినా కూడా వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్గా చేయటమే కానివ్వండి, మత ప్రచారానికి వాళ్ళు చేసుకుంది. అసలు తిరుపతిలో కూడా మీరు చూడండి, బస్ టికెట్ల మీద కూడా వెనకాల జీసస్ది ముద్రించటం, క్రైస్తవ ముద్ర. అంటే ఏంటంటే ప్రతి చోట వాళ్ళకి వీలైన చోటంతా కూడా మత ప్రచారం చేయటం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇక్కడ నిధులు తీసుకోవాలి, అంటే టీటీడీ సొమ్ములు తీసుకోవాలి, క్రిస్టియన్ మత వాళ్ళకి అంటే చర్చిలకి వాటికి కూడా తరలించడం జరిగింది. ఎందుకంటే ఎవరు కూడా నోరు తెరిచి మాట్లాడలేకపోయిన పరిస్థితులు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా హిందువులు అన్ని మతాలని ఆదరిస్తారు. భారతదేశం అంటేనే అదే సర్వమత సమ్మేళనే ఇది. అలాంటిది అన్ని మతాలని ఆదరిస్తుంది, ఎక్కడా కూడా విధ్వంసాలు రాకూడదు అనే ఒక ఆలోచనతో సరే ఇవన్నీ కూడా ఎవరు టాపిక్ తీయటం కానివ్వండి, ఇలాంటివి మాట్లాడటం కానీ చేయలేదు. ఈ రోజున ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలే కానివ్వండి, వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న మాటలే కానివ్వండి, ఇవన్నీ చూస్తే మనకు తెలుస్తుంది. అంటే వీళ్ళు ఎంత కుట్రలు చేస్తున్నారు, ఏ రకంగా హిందూ ధర్మాన్ని మళ్ళా వాడుకోవాలనే ప్రయత్నం. అంటే ఎక్కడైనా టెంపుల్స్లో వచ్చిన డబ్బులన్నీ దోచేశారు, అదన్నీ క్రిస్టియన్ చర్చిలకంతా తరలించారు. అసలు అది కూడా కాకుండా పాస్టర్లకి జీతాలు, అదే పాస్టర్లకు మీరు జీతాలు ఇచ్చారు కదా, హిందూ టెంపుల్లో వచ్చిన ఆ మాన్యం డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళకెందుకు పూజారులకు అందరికీ వాళ్ళకెందుకు జీతాలు లేవు?
వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా. అంటే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ కొన్ని గుళ్ళు చాలా పెద్దవి, చాలా బాగా అంటే దానికి ఇన్కమ్ మాన్యం డబ్బులు కానివ్వండి, భక్తులు వేసే దానాలు విరాళాలు కానివ్వండి చాలా ఉంటాయి. కొన్ని టెంపుల్స్కి అసలు ఉండవు. అలాంటి చోట ఆ టెంపుల్స్లోకి ఖర్చులకు కూడా ఇవ్వకుండా, అంటే ఏదైనా ఊర్లో వాళ్ళు చేసుకోగలిగితే చేసుకున్నట్టే, కానీ లేదంటే మూతైనా పెట్టేసేయండి హిందూ టెంపుల్స్ అన్నీ. అక్కడ ధ్వంసం చేయించడం, విగ్రహాలు ధ్వంసం చేయించడం కానివ్వండి, రథాలు తగలబెట్టడం కానివ్వండి, సింహాలు, వెండి సింహాలు లాంటివి తీసుకెళ్ళిపోవటం కానివ్వండి, దుర్గగుడిలో కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, అట్లీస్ట్ అంటే ప్రజలు తినే కళ్ళకద్దుకొని చాలా పవిత్రంగా భావించే లడ్డూలో కూడా కల్తీ చేశారు. వాళ్ళకి పెట్టి అంటే టీటీడీ బోర్డులో ఇప్పుడు చూడండి, అంటే గత 5 ఏళ్ళకి పోల్చుకున్న తర్వాత ఇప్పుడు చూస్తే అసలు క్యూలో నిలబడితే చక్కగా పాలు ఇస్తారు, కాఫీ ఇస్తారు. కాఫీ తాగే వాళ్ళు కాఫీ తాగొచ్చు, పాలు తాగే వాళ్ళు పిల్లలకి పాలు ఇస్తారు. సో అంటే 2 అవర్స్ 3 అవర్స్లో దర్శనం అయిపోయే వాటిల్లో కూడా మీకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ప్రసాదం కూడా పెడుతున్నారు. అంటే ఎక్కడా కూడా ఆకలితో ఉండకూడదు అనేది. అంటే ఈ గతంలో అలాంటివి ఏమీ లేవు. ఈ 5 ఏళ్ళు కూడా అలాంటిది ఎక్కడ లేవు అవి. అంటే క్యూలో ప్రసాదాలు పంచే పని లేదు. అంటే ఒక బీపీ షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉన్నారంటే ఆకలితో వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది. చిన్న పిల్లల్ని తీసుకెళ్తారు. సో వాళ్ళకి ఎంత ప్రాబ్లం. నీ ఇంటి సొమ్ము తీసుకొచ్చి పెడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఇంటి సొమ్ము ఏమైనా పెట్టాడా? వైసీపీ సొమ్ములు ఏమైనా పెట్టారా ఇక్కడ? అది ఎవరి సొమ్ము? దేవుడు సొమ్ము అన్నప్పుడు అది ప్రజలకే ఆయన ఖర్చు పెట్టమంటాడు. నువ్వు ప్రజలకు కూడా అక్కడ ఖర్చు పెట్టనివ్వకుండా వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని, ఎవరికైతే మతం మీద నమ్మకం లేని వ్యక్తులకి అక్కడ కూర్చోపెట్టి వాళ్ళ త్రూ నువ్వు అక్కడ సొమ్ములు కూడా కాజేశారుగా. ఈయన మళ్ళీ అది హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తారా? ఎవరికైనా చెప్తే నమ్మేటట్టు ఉంటుందా ఈ మాటలు ఏమైనా? సో నిన్న వాళ్ళే ఈ ప్రచారాన్ని బాగా తీసుకెళ్తున్నారండి, జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మం ప్రచారకుడు అని చెప్పి. సో ఇక్కడ చాలామంది ప్రజలకు కూడా ఒక డౌట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా క్రైస్తవ మతంలో ఉంటారు. సో ఆయన్ని పరిపూర్ణానంద స్వామి గంగలో ముంచి పునీతం చేసి హిందువుని చేశారు అని చెప్పి. మరి నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అయినట్టే. కానీ తిరుమల ఇష్యూ వచ్చినప్పుడు ఆయన డిక్లరేషన్ ఇవ్వమంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. సో ఆ సందర్భంలో నేను రూమ్లో బైబిల్ చదువుతాను అని చెప్పారు. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేను హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్తున్నారు. ఇప్పుడు అసలు ప్రజలందరికీ అసలు జగన్మోహన్ రెడ్డి హిందువా లేకపోతే క్రైస్తవుడా? ఇది చెప్పాలి, అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటి అని చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది. చెప్పాలంటారా? ఖచ్చితంగా చెప్పాలి కదా. నువ్వు బైబిల్ చదువుకో, తప్పులేదు. నీ ఆచారం నీది, నీ మతం, నీకున్న సిద్ధాంతాలు ఒకటి ఉండొచ్చు, నీకు ఒక నమ్మకం అనేది ఉండొచ్చు, తప్పులేదు, కాదనట్లేదు. కానీ నువ్వు ఎందుకు అది భయపడి నేను రూమ్లో కూర్చొని చదువుకున్నాను? ఓపెన్గా చెప్పు, బహిర్గతంగా చెప్పండి, తప్పు ఏముంది? సరే, నువ్వు రూమ్లో కూర్చొని చదువుతావు. మళ్ళీ హిందూ ధర్మ పరిరక్షకుడు అన్నప్పుడు నీ హయాంలో ఎందుకు ఇన్ని టెంపుల్స్ ధ్వంసం చేశారు? ఎందుకు తిరుపతి పవిత్రతను కాపాడలేదు? దుర్గగుడిలో ఎందుకు అక్కడ కూడా పవిత్రతను కాపాడలేదు? ప్రతి టెంపుల్లోనూ కదా పురాతనమైన విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు కదా. ఇవన్నీ హిందువుల మనోభావాలు అప్పుడు గుర్తు రాలేదా? వాటి మీద యాక్షన్ తీసుకోలేకపోయావా? నువ్వు ఈ రోజున హిందూ ధర్మాన్ని నేను కాపాడుతానంటే నమ్మేవాళ్ళు ఉన్నారా? మీకు ఎంత పొగరు కాకపోతే ఆ రోజున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నీ ఇంటికి తీసుకొచ్చుకోవాలని నీ ఇంటి పక్కన సెట్ వేసి మీరు అంటే ఆ రోజున భారతిరెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు సోఫాలు వేసుకొని దేవుడి ముందు కూర్చోవటం ఏంటి? అంటే దేవుడు వెనకాల వాళ్ళకి ఏమైనా షోకేస్లో పెట్టే బొమ్మల్లాగా కనపడ్డారా? వాళ్ళు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు కూడా టిష్యూలు దుడిచేలేదా? అది ప్రజలందరూ చూడలేదా? ఇలాంటివి అంటే ఇప్పుడు ఏమైనా బీజేపీతో జతకట్టడానికి ఇన్ని రకాల డ్రామాలు ఆడుతున్నాడా? ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తించాలి, బీజేపీతో జతకట్టడానికే ఈ రోజున ఈ డ్రామాలు ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. నిన్న వక్ఫ్ సవరణ బిల్లుపై కూడా ఆయన ఆమోదం తెలిపాడు. ఏమో హిందూగా మారిపోతున్నాడని ఏమైనా చెప్తున్నాడా? అలా చెప్తే బీజేపీ నమ్ముతుందా? నమ్మదు కదా. నమ్మటానికి ఆయన పూర్వీకుల నుంచి మేము క్రిస్టియన్స్ అని చెప్పి మతానికి గురించి చెప్పుకుంటున్నారు కదా. సో ఈ రోజున వాళ్ళు హిందూయిజం తీసుకుంటారని చెప్తే తిరుపతి వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకము, అది కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి పెడితే కానీ నమ్మేటట్లేవు, నమ్మకూడదు ఇలాంటిది. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ అవకాశాల కోసం ఏ రకమైన అబద్ధాలైనా వాడతారు. దేవుడితో చెలగాటం ఆడాడు కాబట్టి ఈ రోజున 11కి కూర్చున్నాడు. సో మళ్ళా నువ్వు అది ఆడావంటే నీ పార్టీయే ఉండదు.
సో ఇక్కడ ఇది ఎవరితో చెలగాటమాడినా పర్వాలేదు, కానీ హిందువుల మనోభావాలతోనూ హిందువుల దేవుళ్ళతోనూ చెలగాటలాడితే మటుకు ఎవరైనా సరే భూస్థాపితం అయిపోతారు. సో మనకు గతంలో చూసాము చాలామందిని, ఇప్పుడు కూడా ఈయన్ని చూడబోతాం ఇంకా ఫ్యూచర్లో, అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.